నల్గొండ జిల్లా హాలియాలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డిలు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు హాలియా ఏటీసీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా హాలియాలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డిలు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు హాలియా ఏటీసీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏటీసీలో వివిధ మిషనరీ ఏర్పాటు చేసినందుకు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఏటీసీ ప్రిన్సిపల్ మల్లికార్జున్ను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా ఏటీసీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అన్ని ఏటీసీల ప్రారంభం సందర్భంగా హాలియా ఏటీసీని ప్రారంభించేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఏటీసీలో ఉన్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, బ్యాచ్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ఫారంకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, రోబోటిక్ ఎక్సలెన్సీ యంత్ర సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రస్తుతం ఐటీఐలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సాంకేతిక సమస్య కారణంగా కొంతమంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు కాలేదని, తిరిగి వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, అనంతరం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని శాసనసభ్యులు జిల్లా కలెక్టర్తో విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి కేటాయించిన ఇండ్లను మండలాల వారీగా ఆయా గ్రామాలలో మంజూరైన వివరాల ఆధారంగా ఇండ్లు తక్కువ మంజూరైన గ్రామాలకు సంబంధించి మరోసారి వెరిఫికేషన్ చేయించి కేటాయించిన ఇండ్లన్నీ గ్రౌండ్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రఘు, ప్రిన్సిపల్ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.